హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాము. చేసుకునే ప్రాసెస్ ఎలా చేసుకుందాం ఏంటో నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం పండి. ఈ కాకరకాయల్ని తీసుకొని ఇట్లా పై కొంతమంది చెక్కు తీస్తారు. ఈ చెక్కు తీయకూడదు, అసలు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మందులు వేసి ప్రతి చేనుకి ఇప్పుడు మెడిసిన్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. నేనైతే కట్ చేయట్లేదు, మరి ఇట్లా పై చెక్కు తీస్తారు, ఆ చెక్కుని నేను తీయట్లేదు. మీకు ఇష్టమైతే తీసుకోండి. ఓకే, కట్ చేసుకుందాం. అయిపోయినాయి చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఈ కారం ఒక 10 రోజులు నిల్వ ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో చూద్దాం. ఈ కారం పచ్చికారం, ఎండుమిరపకాయలని తొడయాలు తీసుకొని కొంచెం కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసి ఇట్లా కారం పట్టి పెట్టుకున్నాను నేను. చూడండి, ఇది దీంట్లో ఉప్పు కూడా వేస్తాను కాబట్టి వేపేటప్పుడు లైట్గా వేసుకుందాం ఉప్పు. ఇది పల్లీలు, ఏడుశనగ గుళ్ళు, కొబ్బరి, జీలకర్ర వేపి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం. దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా వంటగదిలో చూద్దాం. పొయ్యిలు వెచ్చుకొని గిన్నె పెట్టుకుందాం. అవండి గిన్నె ఆయిల్ వేసుకుందాం. ముక్కలు ఫ్రైకి కావాలి కదా, కాకరకాయ కొంచెం వీటెక్కాలి. వేసుకుందాం. వీటిని 2 సార్లుగా వేపుకుందాం. ఒకేసారంటే పడవ కదా. చూసారా, ఇలా వేపుకోవాలి. వేపుకోవటం అయిపోయింది. కరివేపాకు వేపుకుందాం. పల్లీలు మనం వేపు పెట్టుకున్నాం కదా, అయ్యి సరే చూడండి. ఇప్పుడు కారం వేపుకుందాం. ఆయిల్ సరిపోతుంది, అది ఆయిల్. కారం మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. సరే చూడండి, కాయలకి కారానికి సాల్ట్ సాల్దో కొంచెం వేస్తున్నాను. పట్టి పెట్టుకున్న పల్లీ పొడి, వేరుశనగ గుళ్ళు పొడి, వేపు పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. ఇలా వేపుకుంటాం వలన నిల్వ కూడా ఉంటుంది 10 రోజులు. చూడండి, ఈ కాయలు 3/4 కేజీ కాయలండి. 750 గ్రాములు కాయలు. దీంట్లోకి వచ్చి 200 ఆయిల్ పెట్టింది. 200 గ్రాములు ఆయిల్ ఎక్కువ పీల్చుద్ది కాకరకాయ కారము. సరే చూడండి, కారం వేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. అయిపోయింది, కట్టేసుకుందాం. ఇది కరెక్ట్గా ఒక బాక్సు వాటర్ అనేది తగలకుండా తుడిచి ఆరినాక బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల వరకు కూడా ఉంటుంది. వావ్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కాకరకాయల కారం రెడీ. ఓకే, చూసారా? బాగుండి, చూసారా ఎలా ఉందో కాకరకాయల కారం. ఇది చేసే ప్రాసెస్ మొత్తం నేను చూపించే కదా, చూసారు. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. మీరు కామెంట్ పెడితేనే కదా మీరు ట్రై చేసిరో లేదో నాకు తెలియటానికి. ఈ ప్రాసెస్ మొత్తం చూడండి. మధ్యలో మళ్ళీ కొంచెం ఆపి మళ్ళీ చూడటము, కొంచెం ముందుకు జరిపి అట్లా కాకోకుండా ఈ పెట్టిన వీడియో మొత్తం చూడండి. ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే దీంట్లో ఉన్న ప్రాసెస్ మొత్తం మీకు అర్థమయ్యిద్ది. ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.